అనుకోండి, మన నడవడిక కూడా సరిగ్గా ఉండదు. ఇది మీరు గమనించాలి. మూడవ మాట నోట్ చేయండి. మనం ఆనందంగా జీవించాలంటే మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన ఎప్పుడు బాగుంటుందంటే మన ప్రమాణాలు బాగున్నప్పుడు. అమ్మ వింటున్నారా? మన ప్రమాణాలు బాగున్నప్పుడు. ఇలా చెప్తాను, మీరు మన క్యారెక్టర్ బాగుండాలి. ఎప్పుడు మన క్యారెక్టర్ బాగుంటుందంటే మన క్రీడ్ బాగుండాలి అని. అవర్ క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ అవర్ క్రీడ్, మన ప్రమాణం. ఇందాక 5-6 మనందరితో విశ్వాస ప్రమాణం చెప్పించిన ప్రతి లూథరన్ సంఘంలో అది నైసియా విశ్వాస ప్రమాణమా, లేదా అపోస్తలుల విశ్వాస ప్రమాణమా, లేదా కల్సలేని విశ్వాస ప్రమాణమా, లూథరన్ సంఘాలకు ఎవరు విశ్వాస ప్రమాణం ఎందుకు చెప్పిస్తారనంటే అది మన ప్రవర్తనలో చెప్పేటువంటి మాటలు అందులో ఉన్నాయి. అయితే స్వామి చెప్పినట్టుగా ఎవడు భూమి ఆకాశంలో సృజించిన తండ్రైన దేవుడు నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను అని తరడరడ అని చెప్పడానికి కావేవి. అవి శ్లోకాలు కాదు, అవి ఆలోచిస్తూ మనం దేవుని మందిరంలో దేవుని సేవకులు ఎదుట మన ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నామన్నమాట. మన ప్రమాణాలు మన ప్రవర్తన చెబుతాయి. కొంతమంది ప్రమాణాలు ఉండలేండి, లేని వారి సంగతి పక్కన పెట్టండి. ప్రమాణాలు కలిగిన మనమైన అవి మీనింగ్ఫుల్ గా చెప్పగలిగితే, అది హృదయంలో నుంచి కన్విక్షన్ వచ్చి చెప్పగలిగితే మన క్యారెక్టర్ అద్భుతంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్నారా లేదా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మనకి యాటిట్యూడ్ బాగుండాలి, అప్పుడే ఆనందంగా ఉంటాము. మన యాటిట్యూడ్ ఎప్పుడు బాగుంటుంది అంటే మన యాంబిషన్స్ బాగున్నప్పుడు. తర్వాత మన ఆనందంగా జీవించాలంటే మన బిహేవియర్ బాగుండాలి. మన బిహేవియర్ ఎప్పుడు బాగుంటుందంటే మన బిలీఫ్స్ బాగున్నప్పుడు. మన ఆనందంగా జీవించాలంటే మన క్యారెక్టర్ బాగుండాలి. మన క్యారెక్టర్ ఎప్పుడు బాగుంటుందంటే మన క్రీడ్ బాగున్నప్పుడు. అమ్మ అర్థమవుతున్నారా? ఇంకొక మాట చెప్తాను రండి. మన ఆనందంగా జీవించాలంటే మన ముందు సరైన డెస్టినీ ఉండాలి, సరైనటువంటి గమ్యం పెట్టుకుని బ్రతకాలి. మన డెస్టినీ ఎప్పుడు బాగుంటుందంటే మన డాక్టర్ బాగున్నప్పుడు. మన బోధ, మన సిద్ధాంతం సరైనదైతే మన సరైన గమ్యాలకి మనం వెళతాం. అమ్మ వింటున్నారా? నేను ఏబిసిడీలు చెప్పాను మీకు. ఇప్పుడు కనపడ్డాయా నా ఏబిసిడీలు? యాంబిషన్స్, యాటిట్యూడ్, బిలీఫ్స్, బిహేవియర్, క్రీడ్, క్యారెక్టర్, డాక్ట్రిన్, డెస్టినీ. సరే వినండి. మొదటి ఏంటంటే యాంబిషన్స్ బాగుండాలి. చివరి డి ఏంటంటే డెస్టినీగా తీసుకుని వెళుతుంది. ఈ మధ్యలో ఇవన్నీ ఒకదాంతో ఒకటి మీ గొలుసులో లింకులు ఉన్నట్టుగా నేను చెప్పిన ఐడియాస్ అన్ని లింకులో ఉన్నవి. చాలా ఇది తమ్ముడు వినండి. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, మీరు నాకు చెప్పండి. మొదటి ఏంటో చెప్పండి. ఆలోచన లేదా ఆశలు మొదటి లైన్. చివరి చరణం ఏంటో చెప్పండి. మొదటి కీర్తనలో చూసారా? మొదటి నుంచి చెప్పమంటే టరడరా చెప్తారు. సండే స్కూల్కి పోతారుగా, మీరు మంచి చెప్పగలరు నాకు తెలుసు. అందుకే మొత్తం 5 వచనాలు ఎగరగొట్టి 6 చెప్పంటారు. చెప్పండి ఏంటంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కనుక వచనం ఏం చెబుతుంది? అవర్ డెస్టినీ. మనం నీతిమంతులమైతే మన మార్గాలు దేవునికి తెలుస్తాయి. మన దుష్టులుగా మిగిలిపోతే మనకు అవి నాశనానికే తీసుకురాబడతాయి. ఆలోచనతో మొదలుపెట్టిన మొదటి కీర్తన గమ్యముతోనే ముగించబడింది. మన గమ్యాలు బాగుండాలంటే మనం నమ్మిన సిద్ధాంతం బాగుండాలి. మన సిద్ధాంతం బాగుండడం కొరకు మన క్యారెక్టర్ బాగుపరచుకోవాలి. అందుకొరకు మన ప్రమాణం మీద ఆధారపడాలి. మన మంచి ప్రమాణాలు కలిగి ఉండడానికి మన నడవడిక సరిగా ఉండాలి. మన నడవడిక సరిగా ఉండాలంటే మంచి నమ్మికలు కలిగి ఉండాలి. మంచి నమ్మికలు తెచ్చుకోవాలంటే మన యొక్క వైఖరి బాగుండాలి. మన వైఖరి బాగుండాలంటే మన ఆలోచనలు, ఆశలు బాగుండాలి. నాకు ఉన్నారా? సులువుగా గుర్తుంటాయిగా ఈ మాటలు? మళ్ళీ చెప్తాను వినండి. యాంబిషన్స్, యాటిట్యూడ్, బిలీఫ్స్, బిహేవియర్, క్రీడ్, క్యారెక్టర్, డాక్ట్రిన్, డెస్టినీ. అంతే. ఇవన్నీ దేనికి దారితీస్తాయి అంటే ఆనందకరమైన జీవితానికి దారితీస్తాయి. చాలా తమ్ముళ్ళు, నీ లైఫ్ జాయ్ఫుల్ గా అది సాగాలి, అది అలాగనే ముగించబడాలి అంటే ఈ పూటకు నేను చెప్పేది ఒకటే మాట. నీ యాంబిషన్, నీ కోరికలు జాగ్రత్త. కోరికలే గుర్రాలు
అమ్మ వింటున్నారా? నీ కోరికలు ఎలా ఉండాలో ఈ రోజు మనం చదివినటువంటి మాటలు రాసిన ఆ భక్తుల జీవితంలోకి వెళదాం. ఆయన అంటాడు, నేను ఆనందంగా భక్తి చేస్తున్నానరా. వింటున్నారా? నా పేరు పౌలు. వింటున్నారా? నేను ఆనందంగా భక్తి చేస్తున్నాను. నాకు ఇంత ఆనందమైన భక్తి కష్టాల్లోనే నాకు వచ్చింది. నేను రోమా చెరసాలలో సంఖ్యలో నేను ఉన్నాను. మెడకు బండం బిగించబడింది, చేతులు సంఖ్యలు వేయబడ్డాయి, ఒక చీకటి గదిలో నేను బంధించబడి ఉన్నాను. బట్ ఐ యామ్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడండి 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:17 చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా చెప్పండి సంతోషితును. నేను ప్రాణార్పణముగా ఖర్చు అయిపోతున్నాను. అమ్మ వింటున్నారా? నేను ప్రాణార్పణముగా పోయబడిపోతున్నాను. ఎవరి గురించి? నా గురించి కాదు, మీ గురించి నేను ఖర్చు అయిపోతున్నాను. అయినా నేను ఆనందించి మీ అందరితో పాటు నేను సంతోషిస్తాను. రోమా చెరసాలలో ఉన్నాను, ఒక చీకటి గదిలో, భయంకరమైన తేమ, చీకటి దుమ్ము ఉండే గదిలో, ఎలుకలు నా మీద పరిగెత్తుతూ ఉన్నా, చేతులకు సంఖ్యలు ఉన్నా, మెడకు బండం వేసి బిగించి ఉన్నా, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. కనుక వినండి, మీరు ఆనందంగానే మీరు ఉండండి. ఈ భూమి మీద ఆనందంగా జీవించండి. ప్రభువునందు మీరు ఆనందించండి. నేను ఆనందంగా ఉండడానికి వినండి, నా సంగతి, నా అంబిషన్స్ ముందు మంచిగా ఉంచుకున్నాను. నా ఆశలు, నా ఆలోచనలు చాలా మంచిగా ఉంచుకున్నాను. చల్లగా తమ్ముళ్ళు వినండి, మీకు దేవుడు చాలా మంచి ఐక్యూ ఇచ్చాడు. ఈ దినాల్లో మీరు చాలా తెలివైన వారు. మీ దగ్గర మేము ఎందుకో పనికిరావని మాకు తెలుసు. ఎందుకంటే టైం గ్యాప్, ఏమిటి టెక్నాలజీ గ్యాప్ అన్నీ వచ్చేసినాయి మీకు మాకు. బట్ మీరు చాలా తెలివైన వారే. కానీ వినండి, మీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి మీ ఆలోచనలు, మీ ఆశలు జాగ్రత్త. 2000 సంవత్సరాల కిందట భక్తులు చెప్పాడు, నేను ఆనందంగా జీవించడానికి నేను సరైన ఆశలు కలిగి ఉన్నాను. మీరు కూడా సరైన ఆశలతో ఉండండి. మీరు ప్రభువునందు ఆనందంగా ఉంటుంది మీ జీవితం అని ఆయన ఒక సందేశం ఇచ్చాడు. కనుక ఈరోజు నా సందేశం ఏంటో తెలుసా? వినండి, యవ్వనస్తుల కొరకైన వినండి ఆశలు. ఎలాంటి ఆశలతో మనం జీవించాలి? నా కెరియర్ చాలా బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు పెళ్ళైతే మంచి పిల్లగాడు రావాలి, మంచి అమ్మాయి నాకు రావాలి, నాకు మంచి పిల్లలు కొట్టాలి, నేను మంచి ఇల్లు కట్టాలి, తర్వాత మంచి వెహికల్ కొనుక్కోవాలి, నేను చాలా ఆనందం ఉండాలి అని ఆశిస్తారేమో. ఇవన్నీ తుచ్చమైన కోరికలు. అమ్మ వింటున్నారా? ఇవన్నీ లోకస్తులకు ఉంటాయి. అదే మనకు ఉంటే వాళ్ళకి మనకి పెద్ద వ్యత్యాసం ఏంటండి? యేసు ఎరగని వారు, క్రైస్తవులు కాని వారికి వెళ్ళండి, మీ అంబిషన్స్ ఏంటండి అని అడగండి. చదువుకుంటున్నారు కదా, మీ అంబిషన్ ఏంటంటే నా చదువులని బాగా పూర్తి చేయాలండి అంటాడు. తర్వాత ఏంటి అన్నారు అనుకోండి, మంచి ఉద్యోగం సంపాదించాలంటాడు. తర్వాత ఏంటని అడగండి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తర్వాత ఏంటని అడగండి, మంచి పిల్లలు కట్టాలని అంటాడు. తర్వాత ఏంటని అడగండి, వాళ్ళు పెంచి పెళ్లి చేస్తానంటాడు. తర్వాత ఏంటని అడగండి, వాళ్ళకి పెళ్లి చేస్తానంటాడు. తర్వాత ఏంటని అడగండి, తర్వాత సస్తానంటాడు. దేవుడు వలకాడు. ఇది చెప్పడానికి ఏముంటుందండి? వాళ్ళ కోరికలు అవే చెప్తారు. వాళ్ళు నా కెరియర్ బాగుండాలి, మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి, మంచి పిల్లలు రావాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచి వస్తువాలను కలిగి ఉండాలి, ఇదే నా జీవితానికి ఆనందం అనుకుంటాడు. ఎవడంటే యేసుని ఎరగని వాడు, క్రైస్తవుడు కాని వాడు, లోకంలో ఉన్నవాడు. వాడి లాంటి కోరికలు మనకుంటే వాడికి మన పెద్ద తేడా ఉందండి. తప్పుడు వింటున్నారా? లోకస్తులకు ఉన్న కోరికలే మన కోరికలైతే ఏమంటే వాడికి మనకి పెద్ద వ్యత్యాసమే లేదు. పౌలు భక్తుల కోరికలు చూపిస్తానని ఆయన కోరికలన్నీ నేను ధ్యానం చేసినప్పుడు అవి హోలీ విషెస్, అవి పరిశుద్ధమైన ఆశలండి, అవి పరిశుద్ధమైన కోరికలండి. ఇప్పుడు చెప్పానే లోకస్తులకు ఉండే ఆశ ఒక్కటి లేదు ఆయన దగ్గర. మనకి తగలబడే చలైలు, మనకున్న ఆనందం అంతా పోగొట్టుకొని, ఉద్యోగం పెంచుకొని, మనస్కష్టాలు పెట్టుకొని, మనస్తాపం చెంది మానసిక రోగుల వైపు చచ్చిపోతారు అంటుంటారు కొంతమంది తమ్ముళ్ళు. చచ్చేం చేస్తావు? తిరిగి మందలు చచ్చిపోతారు. మీకు విషయం చెప్తాను, నాకు చెప్పండి జవాబు. బతకడానికి ధైర్యం కావాలా, చావడానికి ధైర్యం కావాలా? చెప్పండి. చావడానికి ఎందుకు ధైర్యం?
ఎవడు గుడికలు మింగు చచ్చిపోతా వెంటనే, ఎవడు తాడేసుకుని మురి పెట్టుకోతే నీకు చస్తావు వెంటనే, ఎవడు గ్యాస్ పండిపోగో వెంటనే చస్తావు. చావడానికి పెద్ద ధైర్యం అక్కర్లా, బతకడానికే ధైర్యం కావాలి. ఎన్నో ఛాలెంజెస్, ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకతలు, పోరాటాలు, అడ్డంకులు, అవరోధాలు, తెలిసిన వల్ల తెలియని వల్ల జాబ్ ప్లేస్ లో, ఫ్యామిలీలో ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. వీటన్నిటిని అధిగమించి బతకడానికి మనకి ధైర్యం కావాలి. అందుకే బతకడానికి ధైర్యం అవసరమా, చావడానికి ధైర్యం అవసరం అంటే చావడానికి ధైర్యం అక్కడ తిరిగి బంధువులందరూ చస్తారు, కానీ బతికేవాడు ధైర్యవంతుడు. చాలా వింటున్నారా? ప్రతికూలాలు, ఆటంకాలు, అవరోధాలు, ఎన్ని ఛాలెంజెస్ మన ముందుకు వచ్చినా వాటిని ఎదురాడి పోరాడి ఇరటి ప్రియులారా నేను జయించాలనుకునేవాడు మంచిగా ఇబ్బందులు పాల్గొంటూ కూడా అదే జాయ్ఫుల్ ఉన్నానన్నావే, నీ ఆనందానికి కారణం నీ ఆశలకైతే మాకు కూడా కొంచెం నేర్పించరాదు ఆశలేంటో అని మనం అడిగితే ఆయన ఆశలన్నీ మనకు చెప్తాడు. రండి వరుసగా ఆయన ఆశలు నేను మీకు వివరిస్తాను. నెంబర్ 1 ఫస్ట్ యాంబిషన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమి రాస్తుందో. ఏ విధము చేతనైనను, చూస్తున్నారా మీరంతా, ఏ విధము చేతనైనను మృతులలో నుంచి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడి కవుడి ఎట్టులో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాము అన్నాడు. ఈ వచనంలో 2 మాటలు అండర్లైన్ చేయండి. ఆ 2 మాటలు ఏంటంటే వినండి, ఎరుగు నిమిత్తమును అనే మాట మళ్ళీ తర్వాత లైన్లో ఉంటుంది ఎరుగు నిమిత్తమును అనే మాట. అంటే పౌలు యొక్క యాంబిషన్ ఏంటో తెలుసా, పౌలు యొక్క పరిశుద్ధమైన ఆశ ఏంటో తెలుసా, ఆనందంగా జీవించడానికి ఆయన కలిగి ఉన్న కోరిక ఏంటో తెలుసా. చలాయి తమ్ముళ్ళు వినండి, ఆయనను నేను ఎరగాలి, ఆయనను నేను ఎరగాలి. ఐ మే నో హిమ్, ఆయనను నేను ఎరగాలి. ఎవరైతే నన్ను సృష్టించినారో, ఎవరైతే నేను పాపం చేసి నేను నరకానికి ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను విమోచించడానికి శరీరంతో ఈ లోకములకు వచ్చి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినం మృత్యుంజయుడు తిరిగి లేచి నన్ను ప్రేమిస్తున్నాడో, నా వెనకాల పడుతున్నాడో, నాతో మాట్లాడుతున్నాడో ఆయనను నేను ఎరగాలి. ఆయనే నో హిమ్, అది నా కోరిక. చాలా తమ్ముడు వినండి, ఒక విషయం చెప్తాను. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనంలో ఇదే పౌలు ఇలా అరిచాడు. ఏమని అరిచాడు తెలుసా? ప్రభువా నీవు ఎవడివి అన్నాడు కదా, ప్రభువా నీవు ఎవడవు అన్నాడు. అప్పుడు స్వరం వినబడింది, ఏమని? నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఇది పౌలుకు దొరికినటువంటి డైరెక్ట్ రిలేషన్. దేవుని యొద్ద నుంచి, క్రీస్తు యొద్ద నుంచి నేరుగా దొరికిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో యేసును కొంత ఎరిగాడు. అవునా కదా చెల్లెలు తమ్ముడు, అవునా కదా? నీవు హింసించుతున్న యేసును అని వినబడినప్పుడు యేసును కొంత ఎరిగాడు, కానీ అది చాలలేదు కదా. అందుకే మరొక అనుభవం చెప్పాడు ఆయన. గలతీ పత్రిక 1వ అధ్యాయం ప్రతి రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయండి. ఎవరైనా తమ్ముళ్ళు చలాలి చెప్పాలనిపిస్తే మళ్ళీ చెప్పేయండి వచ్చిన. ఏమండి గలతీ 1:16 చూడండి. ఆయనను అనగా యేసును ఆ తండ్రి నాలో బయలుపరపను అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు అన్నాడు. ఆ పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసును నాలో బయలుపరచాలని అనుగ్రహించినాడు అన్నాడు. ఇది రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. ఇది తండ్రి అయిన దేవుని యొక్క నుంచి తనకు దొరుకుతున్న మరొక ప్రత్యక్షత యేసును గురించి. యేసేమో నేరుగా తన బయలుపరచనిచ్చినాడు. తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ఎవడి పౌలులోనే బయలుపరపను అనుగ్రహించినాడు. 2వ మాట కదా. 3వ మాట చూడండి, ఈ వచనం చదువుతాను. 17వ వచనం గలతీ 1:17. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకు నేను
వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళిందని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చేదని అన్నాడు. నేను ఒక 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉండగా నేను గమలీయేలు పాదాల దగ్గర ఏవైతే ధర్మశాస్త్రం నేర్చుకున్నానో అవన్నీ యేసుక్రీస్తుకు నూతన నిబంధనకు ఎలాగ వర్తిస్తాయో నేను అరేబియా దేశంలో ఉండగా 3 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షతను యేసుని గురించి అనుగ్రహించినాడు. Revelation from God the Father, revelation from God the Son, revelation from God the Holy Spirit. కనుక ఆ ముగ్గురి పరిచర్యలో నాకు యేసుని గురించి చాలా తెలిసింది, యేసుని గురించి చాలా ప్రత్యక్షత పొందినాను. అలాంటి వాడు అంటున్నాడు, నేను ఇంకా యేసుని ఎరగాలని ఉంది. నా కోరిక ఏంటి? ఇంకా నేను యేసును ఎరగాలని ఉంది. ఆయన ఎరుగు నిమిత్తం, ఆయన ఎరుగు నిమిత్తం అలా ఆయన అంటుంటే నాకు మరి సింగర్పిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ రోజు నాకు తెలిసిందేమో ఆలకించంత, మరి చెప్పుకునే కబుర్లేమో కొబ్బరి బొండామంతా. యేసు గురించి మనకు తెలిసిందంట ఆలకించంత, మనం చెప్పుకున్నదంటో తెలుసా కొబ్బరి బొండామని కబుర్లు వేస్తాం. మాకు ఎందుకు తెలియదండి? సండే స్కూల్లో నేర్చుకున్నాంగా, మాకు ఎందుకు తెలియదు యూత్ మీటింగ్ లో నేర్చుకున్నాముగా, మాకు ఎందుకు తెలియదు చర్చ సర్వీస్ లో దేవుడి సేవలో చెప్పినప్పుడు నేర్చుకున్నాముగా అంటాం. ఒక విషయం చెప్పిన తమ్ముడు చెల్లాయిలు, ఎవడు నేర్చుకున్నట్టు ఆ అనుభవానికి కామాయే ఉండాలి కానీ దీనికి పురుషుగా ఉండకూడదు. దేవుడిని ఎరగడానికి, దేవుని కుమారుడైన యేసుని ఎరగడానికి కామాలే ఉండాలి తప్ప పురుషుగా పెట్టే వరకు నువ్వు ఆ రోజే పత్రమైపోయినావని లెక్క. ఏ రోజైతే ఎరుగుటకు పురుషుగా పెట్టుకున్నావో ఆ రోజే నీకు ఏది ఎరగలేదని లెక్క. వింటున్నారా లేదా? నేను సముద్రం దగ్గరికి పోయాను, ఒక దోషం నీళ్ళెట్లా తీసినాను. వినండి, సముద్రం అంతా నా దోషంలో ఉంది అన్నాను అనుకోండి. కూడా సముద్రం అంతా నీ దోషంలో ఎక్కడ ఉందిరా? దోషం నీళ్లు తీసుకొని సముద్రం అంతా నా చేతులు ఉందా అంటావే పిచ్చోడా అని మీరు అన్నారు. మీరు నా చేతుల్లోకి వచ్చిన దోషం నీళ్ళే, ఇంకా చాలా సముద్రం ఉంది కదా. యేసుని గురించి మనం ఎరిగినంత అంటే ఏదో కొంచెం ఎరిగినాము, కానీ ఎరగవలసిందంతో మిగిలిపోయింది. దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? జ్ఞానం తన జ్ఞానాన్ని బట్టి హర్షించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి హర్షించకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి హర్షించకూడదు. భూమి మీద కృప చూపొచ్చు, నీతి న్యాయాలను జరిగించుచున్న నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఆనందించవలను, అట్టి వారిలో నేను ఆనందిస్తాను అన్నాడు. చాలా తమ్ముడు వినండి, నీలో దేవుడు ఆనందించాలంటే నీవు దేవుడు తెలుసుకోవడంలో నువ్వు ఆనందించాలి. ఇది వదిలేశారు క్రైస్తవులు. మాకు చాలా తెలిసిపోయింది యేసుని గురించి. ఏం తెలిసింది? వాళ్ళకాడు తెలిసిందేమో ఆలకించంత, మనం చెప్పుకునే కబుర్లేమో కబుర్లు పడ్డామంతా కబుర్లు వేసుకుంటా. మీకు మంచి మాట చెప్తాను వినండి. పౌలు లాంటి వాడే వినండి, దమస్క మార్గంలో యేసుని ఎరగడానికి నేరుగా దొరికిన ప్రత్యక్షత పొందాడు. తండ్రి దేవుడు ఆయన కుమారుడైన యేసును ఆయన హృదయంలో ప్రత్యక్షపరిచినాడు. అరేబియా దేశంలో పరిశుద్ధాత్మ దేవుడు 3 సంవత్సరాలు పౌలుకు నేరుగా ప్రత్యక్షతనిచ్చాడు. ఇంత ప్రత్యక్షత పొందిన పౌలు నాటివాడే ఇంకా నేను యేసుని ఎరగవలసి ఉంది, ఆయన ఎరగాలనుకుంటున్నానంటే మరి మనం ఏంటండి అన్ని తెలుసుకుంటున్నాము. చలాయిలు తమ్ముళ్ళు, ఎరగడం వచ్చే ప్రయోజనం అర్థం కాకనే వినండి వినండి, ఎరగడం వల్ల వచ్చే ప్రయోజనాలు మనకు అర్థం కాకనే ఈ రోజు ఎరగాలని ఆశ చచ్చింది. ఎప్పుడైతే యేసు ఎరగాలని ఆశ చచ్చిందో ఆనందకరమైన జీవితం మనకు దూరమైపోయింది. ఎరగడం వల్ల వచ్చే ప్రయోజనం 2 ప్రయోజనాలు చెప్తారు, చాలా చెప్పొచ్చు కానీ 2 ప్రయోజనాలు మీతో చెప్పలేమండి. యోహాను సువార్త 17:3 ఏం రాస్తుంది అక్కడ? అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఏమంటారు? రివార్డ్ ఆఫ్ నోయింగ్ జీసస్ ఈస్ ఎటర్నల్ లైఫ్. యేసుని ఎరగడానికి వచ్చే బహుమానం ఏంటో తెలుసా? చల్లాయలు లాభం ఏంటో తెలుసా? నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఎంత మంచి మాట అన్నది! నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులమై యుగ యుగాలు యేసుతో పరలోకమందు జీవించాలంటే ఆయన ఎరిగే ప్రయత్నంలోనే ఉండాలి. ఆయన ఎరుగుతున్న కొలది ఆనందం, ఆయన ఎరుగుతున్న కొలది ఆనందం. వింటున్నారా మీరు? మరో మాట చూపిస్తాను
మీకు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చివరి భాగంలో ఇలా ఉంటుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ దానియేలు ఏమని రాస్తాడనంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వినండి, మీరు ఎరగడం వలన మన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వాళ్ళం అవుతాం. నేను మిమ్మల్ని సవాల్ చేయడానికి ఒక మాట చెప్తాను మీకు. ప్రకాశం జిల్లాలో వినండి, కర్నూలు ప్రకాశం జిల్లా బోర్డర్ గిద్దలూరు ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామం అండి. అసలు ఆ గ్రామం అసలు అంతర్రాష్ట్రంలో ఉందా అన్నట్టుగా కూడా ఎవడ పట్టింపుకోలుచుకోదు ఆ భయంకరమైన గ్రామం. కటిక పేదరికం అండి. వర్షాధారం మీద ఆధారపడే వాళ్ళు వింటున్నారా మీరు? వర్షాధారం మీద ఆధారపడే ప్రజలు వర్షాలు పడితే వాళ్ళకున్న భూముల్లో నారింజలు పండించుకుంటారు. అది ఎక్స్పోర్ట్ చేసుకుని బతికే వాళ్ళంట. 3-4 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. పేదరికం. ఆ పేదరికం వలన మగవాళ్ళంతా కూడా చీక పేకాట, కళ్ళు తాగడానికి, సారాలు తాగడానికి, మత్తు మందులు ఎక్కించుకోవడానికి మరిగారు. ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ విలేజ్ నుంచి హైవే రోడ్డు వరకు బాగా తయారీ వచ్చి ఆ రోడ్డు మీద పోయేటువంటి లారీలు ఎక్కి వాళ్ళ రాత్రులంతా ఎక్కడెక్కడో జీవించి మన తెల్లవారుసరికి మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తారు. వింటున్నారా మీరు? అలాంటి గ్రామానికి చెందిన జస్ట్ ఎవడి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎవడి గ్రాడ్యుయేషన్ లో అడుగుపెట్టే వయసు ఉన్న ఒక కుర్రవాడు, నేను ఎక్కడో ప్రకాశం జిల్లా చీరాల్లో ఉంటే నేను ఏ మీటింగ్ వెళ్తే ఎరకాలు వచ్చేవాడంట పిల్లగాడు. ఏ ఊరు వెళ్ళినా చీరాలు పోతానా అక్కడికి వస్తాడు. అమ్మ వింటున్నారా? ఉప్పుగుండూరు పోతానా అక్కడికి వస్తాడు. బాపట్లకు పోతానా అక్కడికి వస్తాడు. వెనకాల పడి వాడు అడిగింది ఏంటో తెలుసా? అన్నయ్య, మా ఊరు రాదు, మా వాళ్ళకి వాక్యం చెప్పరా, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు, మా గ్రామ పరిస్థితి బాగోలేదని ఊరికి వెనకాల పడేవాడు. నాకు తెలిసి 1 సంవత్సరం 6 నెలలు నేను ఆ ప్రాంతంలో ఎక్కడికి వస్తే ఆ పిల్లగాడు ఉండేవాడు. ఈ ఏంట్ర బాబాలను వదిలిపెట్టడం లేదు. సరే కూడా మరెవరైనా పాస్టరో లేక ఊరి పెద్దలో పిలిస్తే బాగుంటుంది, నువ్వేమో డిగ్రీ చదివిన వయసు పిల్లగాడిని నువ్వేం చేస్తావంటే, అన్న ఏం చెయ్యమంటే చేస్తానన్నా, మీరు రావాల్సిందే, వాటిని చెప్పాల్సిందే. వాడి పట్టుదల చూసి సరే మేమే వస్తామని అన్ని సిద్ధపరచుకున్న గ్రామానికి వెళ్ళాం. పిల్లారా, ఆ గ్రామానికి వెళ్ళాం. వాడేమి చేయలేకపోయాడు పిల్లాడు. మేమే టెంట్లు బుక్ చేసుకున్నాము, మేమే ఆర్కెస్ట్రా తమ్ముడు తీసుకుని వెళ్ళాం, మంచి సింగర్స్ తీసుకుని వెళ్ళాం. ఆ గ్రామ పరిస్థితి చూస్తే వినండి, ఒక పిల్లగాడు బకెట్ నీళ్ళు ఇచ్చి ఇవే రేపటి వరకు వాడుకోవాలి. దేనికైనా ఇవే, ఇంకేమి నీళ్ళు ఉండవు. త్రాగడానికి ఇవే, స్నానం చేయడానికి ఇవే, వేరు కార్యక్రమానికి ఇదే నీళ్ళు సరిపెట్టుకోవాలి. నీకు ఎవరేమన్నా ఉంటే మాకు నీటి కొరత అంటాడు. సరే అర్థం చేసుకుని మీటింగ్ పెడితే వినండి, ఉదయకాలం మీటింగ్కి అందరూ కలిస్తే ఒక 20 మంది కూడా రాలా. రాత్రి 7 వచ్చి ఎక్కువ మంది వచ్చారు. వినండి, ఎక్కువ మంది వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ ఆహ్వానించాం. ఉదయం కూడికి మరి కొంచెం మంది పెరిగారు. 2వ రోజు రాత్రికి గ్రామంలో ఉన్న అన్ని ఇల్లు తలుపులేసుకుని మొత్తం అంతా వచ్చి కూర్చున్నారు. దేవుని వాక్యం చదువుతుంటే ఒక ఆయన నిలబడి, అయ్యో దేవా, నాకు మంచి భార్యని ఇచ్చిన నా భార్య మోసం చేసి నేను వేరే స్త్రీలతో అక్రమ సంబంధంలో జీవిస్తున్నానని నా వాక్యవంతుగా నిలబడి ఏడుస్తున్నాడు. ఈలోగా కాబట్టి నిలబడిపోయింది. అయ్యో దేవుడా, నాకు మంచి భక్తుల పిల్లనిచ్చిన ఒక కళ్ళు కప్పి అక్రమ జీవితానికి అలవాటు పడిపోయాను, డబ్బులు కొరకు క్షమిస్తావా అని ఏడుస్తున్నాను. వాక్యం చెప్పాలా మారాలా? పొలోని గుండెలు కొట్టుకుంటా ఏడుస్తా ఉంటే కొద్దిసేపు ఆగిపోయాను. వాళ్ళు పశ్చాత్తాపడరారు, ఏడ్చినారు. ఆ రాత్రి చాలాసేపు ఉదయాన్నే వాళ్ళతో కూర్చొని మాట్లాడి మరి ఏం చేద్దామనంటే, మాకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైనా పెట్టండి, మేము మారుతామండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళకి అయిపోయినామనంటే నేను నా ఊళ్ళో మందిరం కట్టడానికి ప్రణాళిక చేసి ఒక సేవకుడిని పెట్టి డెడికేషన్కి వెళ్ళాము. డెడికేషన్కి వెళ్తే ఏమంటే ఆ పక్క గ్రామం, ఆ ఊళ్ళో సర్పంచమ్మ గారు ఉంటారు, అది అగ్రహారం బ్రాహ్మణుడు ఉండే ఊరు. సరే ఆవిడ కూడా సర్పంచమ్మ కూడా పిలిచినారట. మందిరం డెడికేషన్కి 60 అడుగులు పొడుగు, 32 అడుగులు వెడల్పులో మంచి మందిరం కట్టారు. నేనేదో డబ్బు పెట్టాను, అది వేరే విషయం కానివ్వండి. వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకుని మందిరం నిర్మించుకున్న తర్వాత ಚೆನ್ನಾಗಿ వింటున్నారా? డెడికేషన్ లో నేను వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత పత్తులమ్మ గారు, అమ్మ వింటున్నారా? ఎవడ పత్తులమ్మ గారు, సార్
ఏమనుకోకపోతే నాకు 2 మాటలు చెప్పాలనిపిస్తుంది, నాకేమైనా అవకాశం ఇస్తారా అని. సర్పంచ్ గారు కదా, అందులోకి మీరే ఆహ్వానించినారు కదా, ఆవిడ 2 మాటలు చెప్పడం, ఏమైనా ప్రయోజనకరమైన మాటలు ఉంటే విందామని చెప్పండి మేడం అన్నాను. ఆవిడంది, ఈ గ్రామంలో ఉన్న మగాలను బట్టి మాకు పొలాల్లో పండిన పంట మీరు కళ్ళలో ఉంచుకోవాలంటే నాకు అప్పుడు భయం. మా పశువుల శాలలో మీ కట్టిన పశువుల దగ్గర కాపలా లేకపోతే మాకు భయం మా గ్రామంలో. ఎందుకంటే పశువులు ఇప్పేసి ఎవరు అమ్మేస్తారు, పంటనేమో తీసుకెళ్ళి అమ్ముకుని బతుకుతారు. ఈ మగవాళ్ళు వ్యసనపరులు. నేను ఈ సంవత్సరంగా గమనిస్తున్నాను, ఈ మగాళ్ళకి ఎట్లా మారినారో అర్థం కావడం లేదు. మేము నిశ్చింతగా పడుకుంటున్నాము, మా పశువుల శాల దగ్గర మేము కాపలా కూడా ఉండడం లేదు. ఈ రోజుల్లో ఇక్కడ దొంగతనం చేసే వాళ్ళు మారిపోయినారు. ఈ యూర్లో ఆడవాళ్ళు అద్రాల మీద రోడ్డు ఎక్కుతా ఉంటే మాకు చాలా భయం, ఏమన్నాడు దేనిని కలిగిపోతాడో అని ఆడవాళ్ళకి భయం ఉండేది మా అద్రాలలో. ఏమో ఈ మధ్య ఆడవాళ్ళు రోడ్డు ఎక్కడం మానేశారు. ఏమంటే వీళ్ళు ఆ వృత్తికి వెళ్ళడం లేదు, లారీలు ఎక్కడం లేదు. ఎలా వచ్చింది మార్పు అనేది ఈ రోజు దేవుని మాటలు వింటే నాకు అర్థమైంది అని ఆవిడ 40 గంటలు. ఏమంటే అంత మంచి దేవుడు, జీవితాలు మార్చే దేవుడు యేసు ప్రభు అయినప్పుడు నేను బ్రాహ్మణ ఏమండి సర్పంచ్ని మీరేమనుకోకపోతే మా ఊళ్ళో 2 రోజులు మీటింగ్లు పెట్టండి సార్, మా ఊళ్ళో అంతా వినాలి యేసుని గురించి, మా ఊళ్ళో అంతా వినాలి యేసుని గురించి, జీవితాలు మార్చి పరివర్తన చేసే ఆ యేసు గురించి వినడం మంచిది కదా. మా గ్రామం కూడా అన్ని ఏర్పాట్లు నేనే చేసుకుంటానండి, మీరు భోజనాలు పెట్టుకుంటానండి, మా ఊరు వచ్చి మాటలు చెప్పండి అని ఒక పంతులం అడుగుతా ఉంది. సరే, ఇప్పుడు పంతులం గురించి చెప్పడం గొప్ప కాదు, కట్టబడిన మందిరం గురించి చెప్పడం గొప్ప కాదు. మేము ఆ ఊర్లో అడుగు పెట్టడానికి గ్రాడ్యుయేషన్ మాత్రమే అయిన ఒక యవనస్తుడు వాడు పడిన తపన ఇంతంత కాదు. ఇప్పుడు చెప్పండి, ఆ యవనస్తుల వల్ల గొప్ప కార్యం అయిందంటారా లేదా? అయ్యింది. ఎలాగైంది అంటే వాడు దేవుని ఎరిగిన పిల్లాడు కనుక తమ దేవుని ఎరుగువారు అని చెప్పండి, దేవుని కొరకు ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. మరి దేవుని ఎరిగినమంట సండే స్కూల్ నుంచి, సండే స్కూల్ పాటలు వచ్చు, వినండి వాక్యాలు చెప్పడం వచ్చు, కనుక వాక్యాలు వచ్చు, యూత్ మీటింగ్ తెలుసు, అయ్యగారు చెప్పే ప్రసంగం వచ్చు, ప్రసంగాన్ని విమర్శించడం కూడా వచ్చు, అన్నీ తెలిసి నీవు మరి నిజంగా దేవుని ఎరిగి ఉంటే నిత్య జీవానికి వారసురాలు అయి ఉండాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టి ఉండాలి. ఈ రోజు వరకు దేవుని కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, సంఘ పరిచర్యలో నువ్వు చేసిన గొప్ప కార్యం ఏంటో ఒకటి చూద్దాం. ఏముండవే, ఇది నేను విక్రిస్తున్నాను అనుకోకండి. మీరు దేవుని ఎరిగారా? మీరు దేవుని ఎరిగిన యవనస్తులా? మీరేమేమి ఎరిగారు? ఎరిగితే మీరు నిత్య జీవానికి వారసులై ఉండేవాళ్ళు, మీరు ఎరుగుంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఉండేవాళ్ళు. ఈ రోజు వరకు మీ వల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. మీరు దేవుని ఎరిగినారని సాతానుడు ఇక్కడ ఎక్కడో ఉంది నేను విక్రిస్తున్నట్టుగా మనం విక్రిస్తున్నాడు. నేను విక్రించడాలా? వాడు విక్రిస్తాడని చెప్తున్నాను నేను. ఈ రోజు యేసుని ఎరిగింది లేదు, మరి అన్నీ తెలుసు అన్నట్టుగా ఏ రంగం చేస్తున్నాను. ఇవి చలాయిలు తప్పుడు వినండి జాగ్రత్తగా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరగడం వల్ల నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. దేవుని ఎరగడానికి కామాలే పెట్టాలి తప్ప దీనికి పురుషాలు పెట్టుకోకూడదు. పౌలు లాంటి వాడే వినండి, నేను ఆయన ఎరుగు నిమిత్తం నేను ఆశ కలిగి ఉన్నాను, నాకు ఆశ ఉంది అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి తమ్ముడు, చెప్పండి చలాయిలు, ఈ ఆశ లేకుండా నా చదువులు అయిపోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. ఇక్కడ భారతదేశంలో ఉద్యోగం లేకపోతే పాస్పోర్ట్ చేసుకొని వీసా తెప్పించుకొని ఏ దుబాయ్నో, ఏ కువైట్నో, ఏ ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి, కట్ల గడిచేయాలి, నా ఊళ్ళో ఇల్లు కట్టేయాలి, నేను బాగుపడిపోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనేయాలి, మరి పెంచుకోవాలి. లోకస్తుడికి ఏం ఆలోచనలు కలిగి ఉన్నాడో మనము అవే ఆశలు కలిగి ఉంటే ఏముందండి ప్రత్యేకత? నేను లోకస్తుడు అంటే సరిపోతుంది కదా, నువ్వు లోకస్తురాలు అంటే సరిపోతుంది కదా, నువ్వు క్రైస్తవ యవనస్తుడివి, క్రైస్తవ యవనస్తురాలివి అని అనవలసిన అవసరమే లేదు. పౌలంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి, నేను శ్రమలలో ఆనందిస్తున్నాను, మీరు ఆనందించని పెంచుకుంటారా యవనస్తులారా? ఆనందం ఎలా వస్తుంది?
వస్తుందో తెలుసా? మంచి పరిశుద్ధమైన ఆశ ఉన్నప్పుడు, మంచి పరిశుద్ధమైన ఆశ ఏంటో తెలుసా? నేను కలిగి ఉన్న ఆశ మొదటిది, ఆయనను ఎరుగు నిమిత్తం. చెప్పండి, ఈ కోరిక వచ్చిందా మనకి? లేకపోతే మీ మీద దేవుడు నేరారోపణ చేయడానికి ప్రసంగం వినిపించడం లేదు శ్రమ. నన్ను తప్పు అనుకోకండి, దేవుడు కూడా తప్పుగా అనుకోకండి. ఈ ఆశను తెచ్చుకోండి అని ప్రేరేపించడానికే ఈ ప్రసంగం తప్ప మీ మీద దోషారోపణ చేయడానికైతే కానే కాదు. ఇది నేను గమనించాలి. నెంబర్ 1 అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, టైం మనకు లేదు కనుక. సెకండ్ అంబిషన్, రెండవ కోరిక నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 చూడండి. ఏం రాస్తుంది? క్రీస్తును సంపాదించుకొని, అమ్మ ఇంటమ్మా చలాగి చెప్పండి తల్లి, క్రీస్తును సంపాదించుకొని నాకున్న ఒక హోలీ అంబిషన్, నా హోలీ విష్ ఏంటో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవాలి. దట్ ఐ మే విన్ క్రైస్ట్. క్రీస్తును నేను సంపాదించుకోవాలి. ఇక్కడ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. క్రీస్తును పొందుకోవడమా, క్రీస్తును సంపాదించుకోవడమా? క్రీస్తును పొందుకోవడమా, క్రీస్తును సంపాదించుకోవడమా? మనం ఏమి చేయగలము అని అంటే ఇలా చెప్తాను, వినండి. ముందు పొందుకోవడం చేత కావాలి. పొందుకోవడం అంటే ఉచితంగా సంపాదించుకోవడం. అమ్మ వింటున్నారా? సంపాదించుకోవడం అంటే కష్టపడాలి దాని కొరకు. పొందుకోవడం ఉచితం, సంపాదించుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ఆయన వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. దానికి మనం ఏమి వెలచరించలే, ఉచితంగా ఆయన పొందుకోవడమే. సమరయ స్త్రీలో యేసు ప్రభు ఏమన్నాడు జ్ఞాపకం చేసుకోవడం ప్రమాణం. యోహాను సువార్త 4:10 సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, అమ్మా దేవుని వరమును నీకు దాహం కింద నీళ్ళు అడుగుతున్న వాడు ఎవడో ఆయన ఎరిగి ఉంటే ఆయనే నువ్వు నీళ్ళు అడుగుతావు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అన్నాడు. నేను దేవుని వరం. వరం అంటే ఉచితంగా వచ్చేది. క్రైస్తవ పరిభాషలో, లేఖన భాషలో వరం అంటే ఉచితంగా వచ్చేది. హైందవ భాషలో అట్లా రాదు. హైందవ భాషలో వరం అనే దానికి ప్రత్యేకమైన మీనింగ్ ఉంది, చెప్తాను వినండి. హైందవ భాషలో వరం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసుగా? భార్య పిల్లలను వదిలేసి, వండమూలు వదిలేసి, అరణ్యాలు బట్టి, ఒంటి కాళ్ళ మీద నిలబడి, ఆహారం మానేసుకుని, ఉపవాసం ఉండి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అంటాడట, బిడ్డ ఏ వరం కావాలో కోరుకో అని. ఇప్పుడు ఏదో అడిగినాడు ఈ భక్తుడు, దేవుడు ఇచ్చాడో తదాస్తు అంటాడట. అది వరము అనేది అక్కడ ఉన్న అర్థం. కానీ నాకు వరం అనిపించదల్లా. అది ఎందుకు వరం అనిపించడం లేదంటే ఇలా చెప్తాను వినండి. నేను ఒక 30 రోజులు వచ్చి మీ ఇంట్లో పనిచేశానండి, మీరు నాకు 3,000 రూపాయలు ఇచ్చారు. మీరు నాకు దానంగా ఇచ్చారా, మీరు నాకు జీతం ఇచ్చారా? మాట్లాడలేదు, అది జీతం. ఆ 3,000 ఇచ్చిన దానికి నువ్వెంత మంచిదాన్ని అమ్మగారు, 3,000 ఇచ్చినావమ్మ, 3,000 ఇచ్చావమ్మా అని నేను పోడాల్సిన పని కూడా నాకు లేదు. ఎందుకంటే 30 రోజులు కష్టపడ్డాను, దానికి నువ్వు జీతం ఇచ్చావు. దీని మీద కోడే పని నాకు లేదు, నేను గొప్ప చేసే పని లేదు. కానీ కోరకని బాబు నువ్వు ఏదో పేదరికంలో ఉన్నావు, ఈ 3,000 ఇచ్చుకో నాయన అని మీరు ఇచ్చారనుకోండి, అది తీసుకుని ఏమంటాను, ఆ అమ్మగారు ఇక్కడ మంచిదో, ఆమె దానం చేసేప్పుడు ఆవిడ ఎంతో కృప కలిగిన ఆవిడ, ఎంతో కనికరం కలిగిన ఆవిడ అని 10 నేను చెప్తాను. ఎందుకంటే ఆమె ఏమిచ్చింది? 3,000 ఉచితంగా ఇచ్చింది. ఉచితంగా వచ్చింది మనం, అది బైబిల్ భాషలో. కానీ ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఇల్లు పిల్లలు వదిలేశాడు, భార్య బిడ్డను వదిలేశాడు, ఉన్న ఊరు వదిలేశాడు, అరణ్యాలు పెట్టాడు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటికాల మీద నిలబడ్డాడు, తపస్సు చేశాడు, గడ్డాలు పెంచుకున్నాడు. దేవుడు కనబడ్డ బిడ్డ ఇంకే వరం కావాలని. దేవుడు అది ఇవ్వాల్సిన వరం కాదు, జీతం. ఇప్పుడు ఇవ్వాల్సిన వరం కాదు, నువ్వు జీతం ఇచ్చుకోవాలి నాకు. నీ కొరకు నేను ఇల్లు పిల్లలు వదిలేసి, భార్య బిడ్డను వదిలేసి, ఉన్న ఊరు వదులుకొని, అరణ్యాలు బట్టి, ఒంటికాల మీద నిలబడి ఇంత చేస్తే ఇచ్చే వరం. ఇప్పుడు నువ్వు నా జీతం ఇచ్చుకోవాలి, ఇచ్చుకో అనాలి భక్తులు. అది అక్కడ ఉన్నటువంటి తాత్పర్యం. కానీ క్రైస్తవ తాత్పర్యం ఏంటో తెలుసా? వరం అంటే ఉచితంగా అనుగ్రహించబడేది. యేసు దేవుని వరం, ఉచితంగా అనుగ్రహించబడేవాడు. మీకు ఒక సంగతి చెప్పనా? యేసు అనే వరంలో 2 వరాలు ఉన్నాయి. చాలా వింటున్నారా? యేసు అనే వరంలో 2 వరాలు ఉన్నాయి. జ్ఞాపకం చేస్తా. ఎఫెసీ పత్రిక 2:8 చూడండి, ఏం రాస్తుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం.
మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సాల్వేషన్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని వరం. యేసును పొందుకున్నటువంటి వారు రక్షణని వరం పొందుకుంటారు. అమ్మా వింటున్నారా? ఈ రిఫర్మేషన్ మధ్యలో అక్టోబర్ నెలలో లోకల్ సంఘాలు జ్ఞాపకం చేసుకోవలసిన అతి కీలకమైన విషయం అది. రక్షణ సంఘటించేటువంటి పత్రాల వల్ల వస్తుందని, రక్షణ అంటే నువ్వు చేసే ఆచారాల వల్ల వస్తుందని ఆనాటి రోమన్ కథోలిసిజం అన్న వాళ్ళు చెబితే మార్టిన్ లూథర్ నిలబడి చెప్పాడు, రక్షణ దేవుని వరం, మీరు డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేది కాదు, ఇది సంఘ ఆచారాలు చేస్తే వచ్చేది కాదు, విశ్వాసం ద్వారా కృప చేతనే పాపిక రక్షణ వస్తుందని సంఘాన్ని సంస్కరించాడు మార్టిన్ లూథర్. ఈ నెలలో ధ్యానం చేసుకోవలసిన అతి కీలకమైన విషయం అదే. ఇక్కడ ఉన్నారా లేదా? ఏమర్థమైంది? యేసు దేవుని వరం. ఆయనను అంగీకరిస్తే వచ్చే మరో వరం మాట్లాడే వదన రక్షణ అనే వరం. మరొక వరం చూపిస్తాను రండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. యేసు దేవుని వరం, ఆయన పొందుకుంటే వచ్చే మొదటి వరం రక్షణ. మరో వరం చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు బాధపరచ పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను చాలా ఏంటంటే వరమును పొందుదురు. ఆత్మ వరం, రక్షణ వరం, అది పరలోకం చేర్చడానికి పనికొస్తుంది. ఆత్మవరం భూమి మీద సరిగా బతకడానికి సరిపోతుంది. క్రైస్తవుడు అంటే పరలోకానికి చేరేవాడు, భూమి మీద కూడా సరిగా బతికేవాడు. చలాయి తమ్ముడు వినండి, కనుక యేసుక్రీస్తు వరమును పొందుకున్నవాడు రక్షణను వరం పొందుతాడు, అలాగే పరిశుద్ధాత్మను వరం పొందుతాడు. ఈ వరమును పొందుకోవడానికి మనం బేరాలు పెట్టకూడదు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. యేసు వరం, ఆయనలో రక్షణ వరం, పరిశుద్ధాత్మ వరం, దానికి ఏమని ఖర్చు పెట్టనక్కర్లేదు. ఖర్చు పెట్టామంటే దేవుడు లచ్చగుండు చేసినట్టు, ఆయన దగ్గర నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు లెక్క. అమ్మ వింటున్నారా? ఒకడు బైబిల్లో ఒకడు గారడీ వాడు పేతురు దగ్గరికి వచ్చాడు, డబ్బులు పెట్టాడు. ఓ పేతురా, ఈ ద్రవ్యము తీసుకుని ఆ వరము నాకు దయచేయవాలంటే పేతురేమన్నాడు తెలుసా? పేతురేమన్నాడు తెలుసా? దేవుని వరమును ద్రవ్యం ఇచ్చి సంపాదించమని చూచినందున నీ పెట్టి నీతో పాటు నశించును కాక. నువ్వు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతుందిరా, నువ్వు మారు మనసు పొందరా అన్నాడు. పేతురన్న ప్రసంగం చేస్తున్నా వింటున్నారా మీరు? అర్థమవుతుందా మీకు? దేవుని వరం దేహి అని తీసుకోవాలి. యేసయ్య మన కొరకు వరం, ఆయనలో రక్షణ వరం, ఆయనలో పరిశుద్ధాత్మ వరం. ఇది యేసును పొందుకోవడం. యేసును పొందుకుంటే చాలట, యేసును సంపాదించుకోవాలి. ఏం కోరిక కలుగుతున్నాడు ఆయన? ఆయన యాంబిషన్ ఏంటి? యేసుని సంపాదించుకోవాలి. సంపాదించుకోవలసింది బహుమానం, పొందుకోవలసింది వరం. ఈ రెండింటికి తేడా తెలియక క్రైస్తవ సంఘం తెగబడుతున్నది. అమ్మ వింటున్నారు? పొందుకోవలసింది వరం, సంపాదించుకోవలసింది బహుమానం. యేసునే బహుమానంగా పొందుకుంటాను. అలా అయితే నువ్వు పరుగు పందెంలో పరిగెత్తి యేసును సంపాదించుకోవాలి. జట్టి అయిన వాడిగా నియమం ప్రకారము గల్లీ మీద ఉండి పోరాటం చేసి సంపాదించుకో క్రీస్తును. క్రీడాకారుడుగా పరుగు పందెంలో పరిగెత్తేవాడిగా జట్టి అయిన వాడిగా నువ్వు నియమం ప్రకారము పోరాడి నీ మీద ప్రతి భారమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, విశ్వాసమును కట్టయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ శిలువను సహించి అవమానమును లక్ష్య పెట్టి విసుగును వదిలి అలసట మాని పరిగెత్తు, నీకు క్రీస్తునే బహుమానం దొరుకుతాడు. అమ్మ చల్లగా వింటున్నారా? బహుమానం కొరకు మనం ఎఫర్ట్స్ పెట్టాలి, వరమ కొరకు ఉచితంగానే తీసుకోవాలి. కనుక పౌలాశేఖరు తెలుసా, నేను యేసును పొందుకున్నాను, వరముగా రక్షించబడ్డాను, ఆయన ఆత్మను పొందుకున్నాను, కానీ నా ఆశ తీరలేదు. యేసును పొందుకున్న నేను యేసునే బహుమానంగా నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. చలాగి తమ్ముడు ఇప్పుడు చెప్పండి, ఏం సంపాదించుకోవాలని మనకుంది? ఏం సంపాదించుకోవాలని ఉందండి? ఒక ఆయన అడ్డదిడ్డంగా బతికి బాగా గడిస్తున్నట్ట. మరి సంఘంలోకి వచ్చి ఏది కావాలంటే చెప్పండి కదా
కొంతమంది ఉంటారు ఈ రోజుగా మనుషులు వింటున్నారు లేదా మీరు? అక్రమంగా సంపాదించి చర్చిగది కావాలని చెప్పడం కదా, నేను ఇస్తానంటున్నాడు. నీకు ఇచ్చింది కావాలా? నీ యొక్క అన్యాయపరిచిన జీవన దేవుని పనికి నీ యొక్క అక్రమ సంపాదన అవసరం వచ్చిందా దేవునికి? నేను అన్నాను బ్రదర్, మీరిద్దరు తర్వాత సంగతి కానీ ఈ సంపాదన ఎట్లా ఉంటుందట బెంచం చేయగలుగుతుంటావట, నాగేస్తుంటావట, పెద్ద లచ్చబడుతు వాడు అని చెడ్డ పేరుంది కదా మీకు, ఇంత అన్యాయంగా గడిస్తే ఎలా బ్రదర్ అంటాడు. బ్రదర్ ఇప్పుడే భద్రాలు వెనకేసుకోవాలి బ్రదర్, ఇటమ్మా దొరికినప్పుడే భద్రాలు వెనకేసుకోవాలట. నేను అన్నాను వెనకేయుడు బ్రదర్, సచ్చాక నీ పెట్టుబడి ఇసురుతాం వచ్చింది. దేవుని సేవకు అడుగుతుంటే భయం లేకుండా అక్రమంగా జీవిస్తున్నావు అంటే ఇప్పుడే చాలా భద్రాలు చెప్పడానికి నీకు ఒళ్ళు వనకలేదా? చాలు నీ పెట్టి విసురుతావు, నీ 10 రూపాయలు 10 రోజులు వెనకేసుకుంటావు. వినండి ప్రియులారా, ఏమి సంపాదించాలని తప్పన డబ్బు సంపాదించాలి, ఇల్లులు కట్టాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, నీ చాలా సొసైటీలో కనబడాలి. ఇవి సంపాదించుకుంటే ఇవన్నీ వదిలిపోతావు. కరోనా వచ్చి చాలా మంది వదిలేసిపోయారు. ఇవన్నీ మా శ్రీకాకుళంలో వింటున్నారా లేదా? ఆకలి అవుతుందా వదిలిపెట్టమంటారా? అబద్ధాలు చెప్పండి. ఆకలి అవుతుందా? ఆకలైనా పర్వాలేదు వినండి అంటే చెప్తాను, కానీ అది ఆకలి అయితే బుర్రలో పెట్టాడు, అది అబద్ధం అవుతుంది. మళ్ళీ నాకు అస్సలు పెట్టండి. సరే వినండి చాలా జాగ్రత్తగా. మా శ్రీకాకుళంలో ఎంట్రన్స్ లో ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ ముందు పెద్ద పవర్ ప్లాంట్ ఉంటుంది. అది ఒక వ్యక్తిది, ఆయన పేరు వరం గారు. ఆయనకి వరం రెసిడెన్షియల్ స్టార్ హోటల్ ఉంది. ఆయనేమో వరం హీరో హోండా షోరూమ్ ఆయనదే, బంగారు దుకాణాలు చాలా ఆయనవే. ఆయన కరోనా వస్తే వాళ్ళ పిల్లలు 14 లక్షలు ఖర్చు పెట్టినారంటండి. నాకు మొన్న జర్నలిస్ట్ చెప్తున్నాడు నాతో, అన్నయ్య మీకు తెలుసా వరం గారి కరోనా వచ్చినప్పుడు వైజాగ్ వరకు అవ్వాలనుకుంటే, హైదరాబాద్ తీసుకెళ్లాలనుకుంటే వీళ్ళు ఏరోప్లేన్ కూడా హెలికాప్టర్ కూడా బుక్ చేసినారు అన్నయ్య వరం గారిని తీసుకెళ్ళడానికి. హెలికాప్టర్ వచ్చేలా తెచ్చుకోండి, హెలికాప్టర్ 2 లక్షలైనా పెట్టగలరు వాళ్ళు. పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, దాదాపు 2000 మంది ఉద్యోగస్తులు వారి కింద పనిచేస్తారు. వరం రెసిడెన్సీ ఆయననే. ఏమంటే బంగారు దుకాణాల వాళ్ళవే శ్రీకాకుళం సిటీలో. ఏమంటే ఎన్నో ఆయన కొన్న భూములు లెక్క పెట్టలేని ఎక్కడున్నాయి ఆయనకి తెలియబట్టాలి. భూములు కలిగిన వాడు ఏం గడిచుకుని వెళ్ళిపోయాడండి కరోనా వస్తే. ఇలాంటి చూసినప్పుడైనా వాళ్ళకి కొంచెం కళ్ళు తేలాలి కదా, కళ్ళు పేలాలి కదా, కట్టుకున్న పొరలు రావాలి కదా అనుకుంటారు. కానీ ఇంకా చదైన తమ్ముళ్ళు ఏదో సంపాదిద్దామనుకుంటున్నారు. రండి యేసును పొందుకున్న మనం వరముగా యేసును బహుమానముగా సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతున్నారు మీకు విషయం? ఏమి సంపాదించుకోవాలని ఆశ? యేసును సంపాదించుకోవాలని ఆశ, యేసును ఎరగాలని ఆశ, యేసును సంపాదించుకోవాలని ఆశ. ఇవి పరిశుద్ధమైన ఆశలండి. ఇవి లోకస్తులకు ఉండవు, మనకే ఉంటాయి. తమ్ముడు చలాయిలు, ఈ ఆశను మీరు కలిగి ఉండండి. మీ జీవితంలో ఆనందంగా ఉండకపోతే అడగండి. ఆనందకరమైన జీవితానికి వింటున్నారా? ఆయువు పట్లు పౌలు కలిగి ఉన్నాడు. అదే మీకు వివరిస్తున్నా. ఇంకెక్కువ చెప్పలేదు, అయిపోయిన 2వ సంగతి. 3వ సంగతి చెప్తానండి. మొదటి సంగతి ఐ మే నో హిమ్, 2వ సంగతి ఐ మే విన్ హిమ్. యేసుని ఎరగాలని ఆశ, యేసుని సంపాదించుకోవాలని ఆశ. 3వ మాట చెప్తానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేనే చదువుతున్నాను, వినండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించిన వలన నా బ్రతుకు మూలముగా సరే, చావు మూలముగా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడనని నేను విధుల అపేక్షించుచున్నాను అన్నాడు. నా యొక్క డీప్ డిజైర్, నా లోతైన ఆశ, నా అపేక్ష ఏంటో తెలుసా? నా బ్రతుకు మూలకైనా సరే, నా చావు మూలకైనా సరే క్రీస్తు మ్యాగ్నిఫై అవ్వాలి, క్రీస్తు పెద్దగా కనబడాలి. ఇక్కడ గణపరచబడాలి అనే మాట దగ్గర సరైన గ్రీకు మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను ఒక భూతార్థం అయిపోవాలి. ఏమైపోవాలంటమ్మా? ఈ మనుషులకు యేసుకు మధ్య నేను ఒక భూతార్థంలా ఉండి, నా చావు మూలకైనా సరే, నా బ్రతుకు మూలకైనా సరే, నా యేసుని ఈ మనుషులకు పెద్దగా నేను చూపించాలని.
వింటున్నారా? యేసును ఘనపరచాలని నా ఆశ. ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా? వినండి, ఐ మే మ్యాగ్నిఫై జీసస్. యేసును ఘనపరచాలని నా ఆశ. చెల్లి తమ్ముడు వినండి, నా బ్రతుకుమోనైనా సరే అంటే వినండి, నేను బ్రతుకుతున్న ఈ రోజుల్లో దేవుడు నన్ను విమోచించి నన్ను ఘనపరచడం